వస్తా ఉన్నాం అనమాట. మన పత్తి ఇప్పటికి మాక్సిమం 60 రోజుల పంట అయిందనమాట. ఇప్పుడు అంటే 2 నెలల పంటగా వస్తూ ఉంది. దీంట్లో మనం ఇది వరకు 2 స్ప్రేలు చేయడం జరిగింది. దాని గురించి వీడియోస్ కూడా పెట్టాను మేము. ఫస్ట్ స్ప్రేలు వచ్చేసి మనము కాన్ఫిడర్ మనకు ఇమిడాక్లోపిడ్ దాంతోపాటు 999 కలిపి పత్తి నాటిన రోజుల తర్వాత ఫస్ట్ స్ప్రేయింగ్ చేయడం జరిగింది. ఆ తర్వాత 40 రోజుల దశప్పుడు మనము కానీ పూత కాత కానీ ముడత కానీ అంతా క్లీన్ అయ్యి మంచిగా గ్రీనిష్ గా తోట రావడం అయితే జరిగింది అనమాట. చాలా బాగుంది. ఇప్పుడు మనకు మాక్సిమం లైకా స్ప్రేస్ 20 రోజులు అయింది. అయితే మనకు 20 రోజుల వరకు కూడా 15 రోజుల దాకా బాగా ఎక్సలెంట్ గా అయితే పనిచేస్తాం. మంది వచ్చేసి కనుక మనకు పూత కాత కూడా బాగా వస్తుంది మనకు. దాంతో మనం పత్తి వచ్చేసి ఇప్పుడు మాక్సిమం 4 నుంచి 4.5 ఫీట్ల హైట్ అయితే ఉందన్నమాట. మనకు గాలి అనేది చాలా విపరీతంగా వస్తూ ఉందండి. మా సైడ్ అసలు వర్షాలే లేవన్నమాట. ఒక నెలన్నర అయింది వర్షాలు పడక మా సైడ్ అయితే కనుక. పంటలు అనేవి మనకు వర్షాధారంగా సాగు చేసిన పంటలు మా సైడ్ అయితే కనుక చాలా వరకు డ్యామేజ్ అయిపోయానండి. ఆల్మోస్ట్ ఫల్ రైతులు ఆశలు వదిలేసుకున్నారు మాక్సిమం చూసుకుంటే కనుక. వాటి యొక్క ఫొటోస్ వీడియోస్ కూడా మీకు పెడతాను డిస్ప్లే పైన, చూడండి కావాలనుకుంటే. అంత విపరీతమైన డ్యామేజ్ అయితే జరిగిందంటే అంత ఆకులు ఎండిపోయి ఆకులు మొత్తం రాలిపోయినాయి అనమాట. అసలు వర్షం అనేది లేదు మా సైడ్. అయితే తెలంగాణ ఏరియాల సైడ్ అయితే కనుక విపరీతమైన వర్షాలు అయితే కురుస్తానని చెప్పేసి రైతులు మనకు తెలియజేయడం జరిగింది. కాకపోతే మన ఇటు సైడ్ అయితే పరిస్థితి అయితే ఈ విధంగా ఉందన్నమాట. అంటే ఉన్న చోటేమో అతివృష్టి, లేని చోటేమో అనావృష్టి మాదిరిగా రైతులను అయితే చాలా ఈ ప్రకృతి అనేది చాలా ఇబ్బందికరంగా అయితే మారిందనమాట పరిస్థితి కనుక. రైతుల పరిస్థితి అనేది చాలా దారుణంగా ఉంది. మా సైడ్ అయితే కనుక ఈ వర్షాధారంగా వేసిన పత్తిలు అయితే కనుక ఆల్మోస్ట్ ఫాల్ ఆశలు వదిలేసుకున్నట్లే. ఎందుకంటే 2 నెలలు అయింది పత్తిలు నాటి, అయినప్పటికీ ఇప్పటికి కూడా ఒక స్ప్రేయింగ్ చేయలే, ఒక ఎరువు కూడా పెట్టలేదు. ఎందుకంటే ఏదైనా వర్షం వస్తేనే ఆ తేమ ఉంటేనే కదా మనం దానికి తగినంతగా ఏదైనా చేయాలనుకునే చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి వర్షపాతం అనేది లేదన్నమాట మన సైడ్. కాబట్టి చాలా వరకు డ్యామేజ్ అయితే జరిగిందనమాట. ఇది వచ్చేసి ఏంటంటే మనము ఈ నీళ్ళ వసతి ఉన్న దగ్గర ఒక 2 ఎకరాల దాకా మనం పత్తి సాగు చేస్తామని చెప్పేసి చెప్పాను కదా మీకు. ఇది వరకు వీడియోలు కూడా చాలా వీడియోలు చెప్తా వస్తా ఉన్నాను. ఇది మనకు 60 రోజుల పంట అనమాట. దీంట్లో 2 స్ప్రేయింగ్ చేశాను. ఇప్పుడు 3వ స్ప్రే మనకు ఈ పూత కూడా స్టార్ట్ అయింది కాబట్టి ఇలాంటి సమయంలో మనకు ఎక్కువ శాతం పురుగు అనేది ఎక్కువ అటాకింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పురుగుకు సంబంధించి ఒక బెస్ట్ మందు అయితే స్ప్రే చేస్తా ఉన్నాను. అన్ని రకాల రసం పీల్చి కీటకాల నివారణకి, దాంతోపాటు పురుగుకి ఎఫెక్టివ్గా వర్క్ అయ్యి ఆల్ ఇన్ వర్క్ అయ్యే మంది అయితే స్ప్రే చేస్తాను. నేను ఏంటంటే ఎప్పుడైనా సరే రైతులకి బడ్జెట్లోన, అంటే రైతుకి బడ్జెట్లోనే తక్కువ కాస్ట్లోనే అన్నిటికీ ఉపయోగపడే విధంగా ఖచ్చితంగా నేను నా యొక్క అనాలిసిస్ అనేది, నా యొక్క ప్లానింగ్ అనేది ఉంటాను అనమాట ఎప్పుడైనా సరే. ఎందుకంటే రైతుని ఎక్కడైతే మనం ఈ స్ప్రేయింగ్స్ అధికంగా మందులు